హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రూ. 2500 దీనికి సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ 3 పత్రాలు కంపల్సరీ కావాలి. సో లేకపోతే పథకాలు రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల వారికే మొదటి ప్రామాణ్యం అని చెప్పేసి మరొక న్యూస్ చూసుకోవచ్చు. ఓవరాల్గా తెలంగాణలో అయితే ఈ రూ. 2500 ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న మహిళలకి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డేటా ఎంట్రీ కంప్లీట్ అయ్యి చాలామంది ఈ నిధుల కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాటన్నిటికీ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరకడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉండే మహిళలకి శుభవార్త అయితే రాబోతుంది. రిపబ్లిక్ కానుకగా మనకి రూ. 2500 విడుదల చేయాలని భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు డేటా ఎంట్రీ కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు. ఈ ఇంటింటి సర్వే చేసే అలాంటి సందర్భంలో మనకి ఖచ్చితంగా ఇంటి వద్దకు వచ్చినప్పుడు అధికారులు మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ప్రజాపాలన స్లిప్ అయితే చూపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ స్లిప్స్ ఖచ్చితంగా ఆ టైంలో మీరు వచ్చిన అధికారులు పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, అదేవిధంగా సో మనకి విజిలెన్స్ అధికారులు ఎవరైతే వస్తారో ఆ టైంలో మనం అవి చూపించాలి. అదేవిధంగా దీన్ని మొదటగా పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఉన్న 6 గ్యారంటీల్లో లోక్సభ ఎన్నికల కంటే ముందే ఈ యొక్క కొన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలని భావించడం జరుగుతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల కోడ్ వస్తే ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజల్లోకి వెళ్ళే ఉద్దేశం అంటే ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే పేదవాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఎన్నికల కంటే ముందే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు మనం గమనించుకున్నట్లయితే తెలంగాణలో 6 గ్యారంటీలకు ఇంకా తక్కువ సమయం ఉండడం వల్ల మొదటగా కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా జమ చేసి మిగతా జిల్లాల్లో ఎలక్షన్స్ కంటే ముందే విడుదల చేయాలని భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అంటే రిపబ్లిక్ డే నాడైతే ఖచ్చితంగా పైలట్ ప్రాజెక్టు గుర్తించి కొన్ని జిల్లాలో ఈ రూ. 2500 సంబంధించి విడుదల చేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి సర్వే కంప్లీట్ చేస్తూ ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయో కూడా గమనించాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇది మొత్తానికైతే రూ. 2500 సంబంధించిన అప్డేట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.